హాయ్ ఫ్రెండ్స్, నేనైతే మీకోసం ఈ వీడియో అయితే పెట్టాను, చూసేయండి. ఇలా డబ్బాలో దారాలన్నీ ఉంచినప్పుడు ఇలా ఒక దారం తీస్తే ఒకదానికొకటి చిక్కులు పడి అన్నీ ముడి పడి ఉంటాయన్నమాట. అందుకని నేను ఒక చిట్కా అయితే తయారు చేశాను, చూసేయండి. మనం చీరలు కొన్నప్పుడు అందులో వస్తుంది కదా ఈ థర్మాస్ అనేది, దాన్ని అయితే తీసుకొని 3 లేయర్స్ అయితే తీసుకోవాలి. దాన్ని ఇలాగా మన డబ్బా ఎంత ఉందో అలాగే రౌండ్గా పెన్ను లేదా పెన్సిల్తోని రౌండ్గా మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. తర్వాత కత్తెరతోని ఇలాగే కట్ చేసుకోవాలి. దీన్ని ఈ డబ్బాలో వేసేయాలి. డబ్బాలో సెట్ చేసిన తర్వాత మన దగ్గర ఉంటాయి కదా చీపురు పుల్లలు, ఆ చీపురు పుల్లలు లేకపోతే మీ దగ్గర టూత్ పిక్స్ ఉంటే వాటినైనా ఇలాగా ఒక్కొక్కటి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలాగైతే పెట్టేసేయాలి. నేను పెట్టిన విధంగా చూసేయండి. మొత్తం అయితే ఇలా గుచ్చేసాను. దాని తర్వాత ఆ పుల్లలకైతే ఇలాగా ఒక్కొక్క దారాన్ని అయితే నేను సెట్ చేస్తున్నాను. అన్ని దారాలను అయితే నేను ఇలాగా సెట్ చేసేసాను, చూడండి. ఇది ఇప్పుడు ఎంత బాగా కనిపిస్తున్నాయో. నాకైతే ఇంకొంచెం ప్లేస్ అయితే ఉంది, దానిలో నేనైతే నా దగ్గర ఉన్న ఇంకా వేరే సామాన్లు అయితే పెట్టేస్తున్నాను. ఇలా పెట్టేసి సెట్ చేసి మూత పెట్టేసి అయితే నేను ఉంచేసుకుంటాను. ఇలా ఉంచినప్పుడు ఏంటంటే మనం ఏ అర్జెంట్ ఉన్నప్పుడు ఒక దారం తీస్తే దారం అనేది మంచిగా వెళ్తుంది. ఒకదానికైతే ఒకటి చిక్కులు పడైతే వెళ్ళవు ఇంతకు ముందులాగా. ఈ ఐడియా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.